అఖండ 2. సో దానికి సంబంధించి టీజర్ వచ్చిందనమాట. అరాచకం అనిపించింది నిజంగా చెప్తున్నా. అఖండకి మించి ఉండబోతుందనే ఒక ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఎందుకు దాని గురించి ముందు మాట్లాడతా. సో ఫస్ట్ అయితే హిమాలయాస్లో స్టార్ట్ చేస్తారు. సో బాలయ్య బాబు గారు అయితే విలన్స్ని కొడుతూ ఉన్నారనమాట. విలన్స్ చూసుకున్నట్లయితే సిటీకి సంబంధించిన వ్యక్తులు అయితే ఉన్నారు. సో వాళ్ళైతే సూట్స్, గన్స్, అడ్వాన్స్ టెక్నాలజీతో అయితే వాళ్ళు ఉన్నారనమాట. విలన్ గురించి మాట్లాడాలి, తర్వాత మాట్లాడతా. సో హిమాలయాస్లో బాలయ్య బాబు అయితే అంటే ఎక్కడి నుంచి ఎండ్ అయిందో అక్కడనే స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నది. అఖండ 1లో క్లైమాక్స్లో చిన్నబాబుకి మాటిస్తారు, ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడెక్కడ ఉన్నా ఆ చివరికి యముడే ఎదురొచ్చినా కూడా నేను ఎట్లా చేశానని నేను చేరుకుంటానని చెప్తాడు. సో అక్కడ అర్థం ఏంటిదని అంటే నీకు ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఫేస్ చేయడానికి నేను రెడీ. అంటే తనకు ప్రాబ్లం వచ్చింది అంటే మెయిన్ రీజన్ అఖండ 2కి తనకు ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, మేబీ తను పెద్ద పెరిగిన తర్వాత. సో అందుకనే మన బాలయ్య గారి గడ్డని చూడొచ్చు అండ్ వెంట్రుకలు, సో ఇవి అవుతున్నాయి అనమాట. అండ్ విలన్స్, సో అతని పైన అటాక్ చేస్తున్నారా, మరి విలన్స్ పై బాలయ్య గారు అటాక్ చేస్తున్నారా అయితే తెలీదు. ఒక డైలాగ్ అయితే చెప్పిండు, నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కూడా చూడరు, నువ్వు చూస్తావా అమాయకులో ప్రాణాలు తీస్తావా అని చెప్తున్నాడు అనమాట. సో ఎవరినో చంపి ఉండొచ్చు మేబీ విలన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆ ట్రైడెంట్, సో ఆ త్రిశూలం విసిరేస్తే అంటే విలన్స్ బాలయ్య బాబు మీద అటాక్ చేయడానికి వచ్చినప్పుడు అది తిప్పుతా అంటే వాళ్ళందరినీ నరికేస్తుంది అది. అంటే ఇప్పుడు బాలయ్య బాబు ముందర నడుచుకుంటూ వస్తుంటే ఆ వెపన్ తిరుగుతూ ఉంటుంది. మరి దీనికి జస్టిఫికేషన్ మూవీలో ఇస్తారా లేక చూడాలి. నేనైతే అది ఒకవేళ శివుడి వెపనే అనుకున్నాం అనుకో, దానికి జస్టిఫికేషన్ ఏముండదు. అంటే అది దాన్ని ఏమంటారు, సైన్స్ రూల్స్ అది ఇది అని చెప్పేసి ఉంటుంది కదా, కొద్దిగా ట్రోల్ అయితే చేస్తున్నారు అన్నమాట దాన్ని అయితే. అంటే అది డివైన్ వెపన్ అంటే దానికి ఎట్లా అంటే ట్రోల్ అయితే ఉండదు దానికి. ఇప్పుడు డివైన్ వెపన్ కాకుండా ఇట్లా పోతుంటే నడుచుకుంటా సుమారు ఇప్పుడే కాలం అయితే కాదు కదా అది. సో దాన్ని ఎలా జస్టిఫికేషన్ చేస్తారో చూడాలి. అండ్ బ్లడ్ చూసుకున్నట్లయితే టు బి ఫ్రాంక్ అక్కడ ఉన్న విజువల్స్ వల్లనో లేకపోతే గ్రాఫిక్స్ తెలియదు కానీ ఆ బ్లడ్ మాత్రం అంత రియలిస్టిక్గా అనిపించట్లేదు. అండ్ అఖండ 1లో చాలా బాగుంటుంది ఆ బ్లడ్, బాత అయినా కూడా అది చూడడానికి కొద్దిగా రియలిస్టిక్గా ఉంటుంది. సో ఇక్కడైతే అట్లా అనిపించలేదు. బట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో సీజీ వర్క్ అయితే నిజంగా రియలిస్టిక్గా హిమాలయాస్లోనే తీసిలు కావచ్చు అనిపించింది. అంటే హెయిర్ అయితే అంత సూట్ అయితే కాలేదు అనిపించింది బాలయ్య గారికి. బియర్డ్ ఓకే, బట్ హెయిర్ అయితే కొద్దిగా వేరే పెట్టుంటే బాగుంది అనిపించింది. మేబీ ఇంప్రూవ్మెంట్ చేస్తారు కావచ్చు. అఖండ 2లో అయితే అఖండ 2 తాండవం, సో ఇది టైటిల్ అన్నమాట. సో ఇంకో డైలాగ్ కూడా చెప్పారు, వేగం చదివిన శాంతం యుద్ధానికి ఎదిగింది అని చెప్పేసి. సో అక్కడ పుర్రెలు దొక్కుతానైతే పుర్రెలన్నీ లేచిపోతున్నాయి. సో తమనన్న బీజం అయితే ఇచ్చి పడేసిండో, దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఇటు కామ మనందరూ తెలిసిందే, తమన్ గారు, బాలయ్య గారు, అండ్ చూసుకున్నట్లయితే బోయపాటి గారు. సో విలన్ చూసుకున్నట్లయితే ఆది పినిశెట్టి. సో ఇదైతే ఎవరు అనౌన్స్ చేయలేదు, బట్ క్యాస్టింగ్లో చూస్తే మాత్రం ఆది పినిశెట్టి ఉన్నారనమాట. తన క్లోజ్అప్ ఐస్ వరకే వేస్తారు. సో మరి చూడాలి. ఆది పినిశెట్టి మేబీ సూపర్ విలన్ కావచ్చు, సూపర్ పవర్స్ ఉండే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఆది పినిశెట్టి తెలియని వారు ఎవరైనా ఉంటే సరైన మూవీ విలన్ ఉంటారు చూస్తా. సో అతనే. సో ఈ దసరాకి అయితే మూవీ వస్తుంది 25కి సెప్టెంబర్ 2025లో అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. ఓజీ మూవీ కూడా అదే రోజు ఉంది. మరి క్లాష్ అవుతుందా అని నాకైతే డౌట్. క్లాష్ అవుతుంది, మరి ఎవరైనా పోస్ట్ పోన్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయా అంటే మేబీ రెండు గట్టి మూవీస్ కాబట్టి, ఒకటేమో సీక్వెల్, ఇంకోటేమో అది కూడా 2 పార్ట్స్. బట్ దానికి ఉండే హైప్ వేరే. ఓజీ ఆల్రెడీ 3-4 ఇయర్స్ కాంచి దాదాపు పోస్ట్ పోన్ అవుతూ 2022లో రిలీజ్ అవుతుందని చెప్పారు. 22 చూసాం, 23 చూసాం, 24 చూసాం, ఇప్పుడు 25 చూడాలి మరి. సో ఒక హీరో ఏమో మెగా ఫ్యామిలీ నుంచి వాళ్ళు వస్తున్నాడు, ఇంకో హీరో ఏమో నందమూరి ఫ్యామిలీ నుంచి వాళ్ళు వస్తున్నాడు. సో 2 మాస్ ఫిలిమ్స్, 2 మాస్ హీరోస్, ఇద్దరికి మంచి కమర్షియాలిటీ అయితే ఉన్నదన్నమాట. అఖండ 2 కలెక్షన్స్ అయితే వేరే లెవెల్ ఉంటాయి. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే స్టోరీ బాగుంటే మాత్రం ఇప్పుడు అఖండ 1 అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ కలెక్షన్స్. సో ఇప్పుడు అఖండ 2 చూసుకున్నట్లయితే దాదాపు 1000 కోట్ల ఛాన్స్ ఉన్నాయి. మరి అంత ఓవర్ చేస్తున్నావు అని అనుకోవద్దు. సో ఉన్నాయి, ఎందుకంటే అఖండ 1 ఎట్లా ఉంటేనో సో అట్లా అఖండ 2 తీస్తే మాత్రం 1000 కోట్లు పక్కా పడుతుంది. ఓజీ గురించి అయితే చెప్పనక్కర్లేదు, అంతా హైప్ ఉంది. 1000 కోట్ల బడ్జెట్, 1000 కోట్ల కలెక్షన్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది ఓజీకి. 280 సంథింగ్ ఎంత బడ్జెట్ అట, ఇది వచ్చేసరికి 200 సంథింగ్. రెండు 200+
క్రోర్స్ ఉన్న ఫిలిమ్స్ అనమాట. సో పోస్ట్ పోన్ అవుతుందో లేదో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అఖండ 2కి సంబంధించిన టీజర్ రివ్యూ అయితే. సో దీనికి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తా. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.